బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? హ్యాపీ హ్యాపీ వైకుంఠ ఏకాదశి గైస్. ఏం చేస్తున్నారు? మీ టిఫిన్స్ అయిపోయాయా? గుడికి వెళ్ళారా? పూజ చేసుకున్నారా? ఏం చేస్తున్నారు? దేవుడికి ఏం ప్రసాదం చేసి పెట్టారు? ఈరోజు నేను దేవుడికి స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. కేసరి రవ్వతోని స్వీట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూద్దాము. ఒక గ్లాసు రవ్వ, కొంచెం కాజు, షుగర్ అండి, నెయ్యి అండి. నెయ్యి వేసుకుందాము. ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ కాజు ఫ్రై చేసుకుందాము. దాని తర్వాత రవ్వ ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుందాము. ఒక స్పూను కాజు ఫ్రై చేసుకుందామండి. కాజు అంతా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసేసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోతున్నాయి. తీసేద్దాము. ఇప్పుడు తీసేసి ఇందులోనే రవ్వ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు రవ్వ ఫ్రై చేసుకుందామండి. ఇదే ఆయిల్లో కాజు ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రవ్వ కూడా అలానే చేసేసుకుందాము. ఇందులోనే షుగర్ కూడా తీసుకుంటున్నామండి. ఎందులో రవ్వ తీసుకున్నామో దాంట్లోనే షుగర్ కూడా తీసుకున్నాను. ఇంత షుగర్ తీసుకున్నానండి. రవ్వ ఫ్రై అయ్యాక ఇందులోనే షుగర్ వేసి కలిపేసి వాటర్ వేసేసుకుందాము. ఫ్రై చేసుకుంటున్నామండి. కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇందులో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాము. ఒక స్పూన్ అండి, ఎక్కువ కాదు. చూసారు కదా, ఒకటే స్పూను, కొంచెమే వేసాను. చాలా కమ్మగా ఉంటుందండి ఇలా నెయ్యి వేసి చేస్తే. ఇందులోనే షుగర్ కూడా వేసి కలిపేసుకుందాం. షుగర్ వేసేసుకుంటున్నామండి. కలిపేసుకొని వాటర్ వేసుకోవడమే అండి. చాలా ఈజీ. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకున్నాము. టూ గ్లాసెస్ వేసుకుందాము. ఇంకో గ్లాస్ కూడా వేసేసుకున్నామండి. ఇంకో గ్లాస్ వేసుకుందాం వాటర్. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి. ఇప్పుడే బాగుంటుంది, టేస్టీగా. చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇది ఉడకాలండి. మూత పెట్టుకుందాము. ఏలకుల పౌడర్ అండి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో చూద్దాము. చూసారు కదా, మనం హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏలకుల పౌడర్ వేసేద్దాం. ఇలాచి పౌడర్ వేసేద్దాము. చాలా మంచి సువాసన వస్తుందండి. ఇలాచి పౌడర్ వేసాం కదా, చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం ఇది ఫుడ్ కలర్ వేస్తున్నామండి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసామండి. కలిపేసుకుందాము. కొంచెం లైట్ కలర్ వస్తుంది.
చూసారు కదా, ఫుడ్ కలర్ కొంచెం వేసానండి. ఇప్పుడు ఈ కాజు కూడా వేసేసుకుంటాము. చూసారు కదండి, కాజు కూడా వేసేసాను, ఫ్రై చేసింది అయిపోయింది. మన స్వీట్ అయిపోయింది. సర్వ్ చేసుకొని దేవుడికి పెట్టేసుకోవడమే అండి. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అయిపోయిందండి మన స్వీట్ రెడీ.